భూమి మీద మన కొరకు ఏమైతే చేశాడో వాటన్నిటి మీద దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. వాటన్నిటినీ నువ్వు వెళ్ళి మంచినీళ్ళు తాగినంత సులభముగా నువ్వు దానిని స్వాధీనము చేసుకోవచ్చు. మరి అడగాల్సినవి ఏమిటి అని అంటే అవి పరలోక సంబంధమైనవి, అవి ప్రభువు స్వాధీనములో ఉన్నవి. అదే ఓపిక. అర్థమైందండి? అది ప్రభువు నుండి అడిగి పొందుకోవాలి. ప్రార్థనా జీవితం లేనోడు, ప్రభువుతో కనెక్ట్ సరిగ్గా కానోడి దగ్గర ఎంత క్రైస్తవుడైనా ఓపిక ఉండదు. రే నేను ఇదేమంటాము, నా యంగి ఇప్పేశానంటే నేనేంటో చూపిస్తానని అంటే వాడికి ఇంకా సంబంధం లేదని అర్థం. మంట పెడతాడా లేదా అపవాది? మంట పెడతాడు. ఈ లోకములో శ్రమలు, కష్టములు, ఇబ్బందులు అనేటువంటివి అందరికీ కలుగుతాయి. అందరూ స్పందించే విధానం వేరు.